ఈ ఎంసెట్ లేదా ఎఫ్సెట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్నేటివ్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్లు జరుగుతున్నవి. చిన్నవి తప్పిదాలని అసలు నేను చెప్పను. కామన్గా వాళ్ళందరూ ఒక కుటుంబం లాగా ఉంటారు. అండ్ ఒక జర్నీ అనేది దాదాపు 40 సంవత్సరాలు ఎన్నో కష్టాలు, నష్టాలు, సుఖాలు అవన్నీ పాలు పంచుకున్నారు. కాబట్టి ఆ ఫ్లోలో అంటే ఎవ్వరు కావాలని అనరు, ఫ్లోలో ఒక ఫ్రెండ్షిప్, నా తమ్ముడు, నా ఫ్రెండ్, లేకపోతే నా బామర్ది, అంటే ఇండస్ట్రీలో ఎక్కువ అందరూ బావ అని పిలుచుకుంటారు, అన్న అని పిలుచుకుంటారు. ఒక చనువుతో అన్న మాటల్ని చాలామంది వేరే విధంగా వక్రీకరించి ఆయన్ని కావాలని టార్గెట్ చేసి రకరకాలుగా కామెంట్ చేయటం, రకరకాలుగా థంబ్నెయిల్స్ పెట్టడం, రకరకాలుగా రాజేంద్ర ప్రసాద్ కాదు భూతేంద్ర ప్రసాద్ అని, అంటే రకరకాలుగా ఆయన నొప్పించడం అనేది ఇందులో మనం బాధపడవలసింది అస్సలు ఏంటో తెలుసా? పాపం వాళ్ళకి ఇబ్బంది లేదు. వాడు వెంటనే చెప్పాడు, అన్నయ్య నేను పర్సనల్గా మాట్లాడుకున్న విషయం, దీన్ని మీరెందుకు పెద్ద చేస్తున్నారని పాపం వెంటనే ఇచ్చాడు. అవును, అతను వెంటనే చెప్పేశాడు, అన్నయ్య నా మీద ప్రేమతో అంటే మీకెందుకండి బాధ అని. సో అట్లా ఉంటుంది వ్యవహారం. ఏదో నువ్వు అన్నట్టు ఏంటంటే ఎవరో ఏదో ఏమి అని అంటే మనం చేయగలిగింది ఏం లేదు. కానీ ఇక్కడ మాత్రం అట్లా ఉండదు. ఇక్కడ హానెస్ట్గా ప్రేమలు పంచుకోవటమే ఉంటుంది. ఓకే, నాకు తెలుసు. ఎందుకంటే ఆ మాత్రం సెంటిమెంట్స్ లేకపోతే ఇన్ని సంవత్సరాలు యాక్టర్గా ఎలా ఉంటాను నేను? మనం ఒకరికొకరు ప్రేమలు పంచుకోకపోతే ఇంత ప్రేమగా ఇన్ని సంవత్సరాల నుంచి ఎలా నా బిడ్డలా ఉంటారు మీరు? ఇన్ని సంవత్సరాలు మీ దగ్గర నేను ఎలా వర్క్ చేస్తాను? సో అందుకని. కానీ బాధపడ్డారా ఈసారి బాబాయ్? అంటే హర్ట్ అయ్యి ఎంత హర్ట్ అయ్యాను అని అంటే, జీవితంలో ఇంకెప్పుడు కూడా ఎవరిని సింగులర్తో పిలవకూడదు. ఓకే, డబులే. అది నేను ఎవరి దగ్గర నేర్చుకున్నానంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. ఆయన పిల్లలతో సహా మాతో సహా కూడా మమ్మల్ని ఎవరిని నువ్వు అనేవారు కాదు. మీరు రండి, మీరు 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 నేను ఈ క్షణం నుంచి నీకు మాట ఇస్తున్నా, ఈ క్షణం నుంచి నా చివరి శ్వాస వరకు కూడా అందరినీ మర్యాద ఇచ్చే మాట్లాడతాను. ఇంకో రకంగా జీవితంలో ఇంకెప్పుడు మాట్లాడు. ఐ డోంట్ వాంట్. ఎందుకంటే మన వర్క్ మనకు ఉందండి, మనకి ఇదే పనే. ఇది మన పని కాదు కదా. ఎవడో ఏదో పని లేని వాళ్ళు ఏదో చేశారండి, ఏదో చేస్తాం మీ మీద, నా మీద మీకు కావాల్సింది క్యారెక్టర్లు. నేను ఎలా యాక్ట్ చేశాననే క్యారెక్టర్. మీరందరూ జీవితంలో ఎంతో పెద్ద పొజిషన్స్కి రావాల్సిన వాళ్ళు. ఇప్పుడు నేను మాట్లాడిన వాళ్ళు ఎవరన్నా కూడా వాళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్స్. అవును, ఒకడు అన్నయ్య అనేవాళ్ళు, ఒకడేమో ఏమన్నా నేను ఇంట్రొడ్యూస్ చేసిన హీరోయిన్లు ఎట్లా ఉంటారు నాతో పర్సనల్గా ఉన్నప్పుడు. పర్సనల్గా కాల్ చేయడం జరిగిందా? ఆలీ అన్న కానీ వెంటనే జబల్పూర్లో ఉన్నాడట. జబల్పూర్లో ఉండి నాకు ఫోన్ చేశాడు, అన్నయ్య నువ్వేమైనా ఫీల్ అవుతున్నావా? అవునరా, చాలా ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకు అట్లా జరిగింది ఏంటో అంటే, అన్నయ్య వాళ్ళ సంగతి నువ్వు వదిలి, నువ్వు మర్చిపో. నేనేమన్నా అనుకుంటే కదా నువ్వు ఫీల్ అవ్వాల్సింది. నేను ఆల్రెడీ దానికి స్పందన చెప్పేశాను. నేను ఇట్లా నాకు ఏమీ సంబంధం లేదు. మా పెద్దోడు, నాకంటే పెద్దోడు అన్నయ్య. ఎప్పటి నుంచి, నా చిన్నప్పటి నుంచి ఆయన నాకు వేషాలు, ఆయన సొంత సినిమాల్లో, నేను అప్పులప్పరం ఇలాంటి సినిమాలో నేను దగ్గరుండి మరీ అతని క్యారెక్టర్లు రాయించుకుని నా ముందు పెరిగిన వాళ్ళు వీళ్ళందరూ. చనువు ఉంటుంది ఒక మాట, ఏంటి అందులో మా జిల్లాలో మరీ ఎక్కువ తెలుసా, కృష్ణా జిల్లాలో మరీ అసలు వాళ్ళ అంటారు గబుక్కున కృష్ణా జిల్లాలో. అది అందులో ఓవర్ లవ్ అయిపోయింది అనుకో, ఇంక చచ్చింది రాముండ ఏడి నాకు ఇలా మాట్లాడతారు. అది మాకు విపరీతమైన ప్రేమలు అవి. ఎక్కువైపోతే వచ్చే ప్రాబ్లం అది. సో అందుకని ఇవన్నీ ప్రాక్టికల్గా నిజమే. ఆ రోజున మొన్న జరిగిన ఏదైనా ఎవరైనా అనుకుంటే కూడా అది ఏంటంటే పర్సనల్ ఫంక్షన్ అనుకుని వచ్చాను నేను. బెజవాడ నుంచి వస్తున్నాను నాన్ స్టాప్గా. పర్సనల్ ఫంక్షన్ అనుకుని వస్తే తీరా చూస్తే ఇదంతా మొత్తం అంతా మీడియా కవర్డ్ అనేది తర్వాత తెలిసింది నాకు. అయ్యో అయితే జాగ్రత్తగా ఉండాల్సింది మనం. ఇంకెప్పుడు అంటే కెమెరాస్ ఉన్నాయని మీరు చూసుకోవాలా పెద్దగా? అసలు కెమెరా గురించి పట్టించుకోలే నేను. అర్థమైంది. ఎస్వి కృష్ణారెడ్డి నేను బొట్టు పెట్టి డైరెక్టర్ చేసిన ఒక వ్యక్తి బర్త్డే అని అంటే పైగా అందరూ నాతో పనిచేసిన నా బిడ్డలు అంటాడు. అందరూ నాతో పనిచేసిన వాళ్ళే. అందరూ ఒక ఫ్యామిలీలా ఉన్నారనుకుని రెచ్చిపోయి మైకిల్ తీసుకునేది. నేను ఎంత బాగా పొగిడాను ఒక్కొక్కడిని, ఎవరెవరు ఎంత బాగా పనిచేశారో పొగిడానుగా. నువ్వు అది ఫుల్ వీడియో చూస్తే తెలుస్తుంది, ముక్కలు చూస్తే తెలియదండి. ముక్కలు ఎవరికి కావాల్సిన ముక్కలు ఆడేసుకుంటే మనం ఏం చేయలేము. కానీ ఆ మధ్య ముందు డేవిడ్ వార్నర్ కూడా ఒక మాట అన్నారు కదా, అది కూడా వాడు ఆ రోజున కూడా మీరు కావాలంటే నితిన్ అడగండి చెప్తాడు. హీరో నితిన్ని లేదు
హీరోయిన్ని అడిగితే చెప్తారు, మేము అంత ముందే లోపల గోల చేసి వచ్చాం బయటికి, అలా వచ్చేసింది ఫ్లో. తర్వాత అది తప్పనే విషయం తర్వాత తెలుసుకున్నాము. ఏది ఏమైనానండి, మనం ఇవాళున్న సోషల్ మీడియా అనండి, మీరు ఏదన్నా అనివ్వండి, ఇవాళున్న పరిస్థితుల్లో పాత రోజుల్లో ఉన్న ఎఫెక్షన్స్ చూపించుకునే అవకాశాలు అయితే లేవండి. అందుకని ఎవరి లిమిటేషన్లో వాళ్ళు ఉండటం బెటర్ అనేది నేను ఇప్పటికి నేర్చుకున్నటువంటి మంచి విషయం. ఓకే, కానీ బాబాయ్ ఒకటైతే చెప్పండి, బయట డేవిడ్ వార్నర్ అన్న దగ్గర నుంచి నిన్న కృష్ణారెడ్డి గారి ఫంక్షన్ వరకు రాజేంద్ర ప్రసాద్ గారిని అంటే మంచి మాట్లాడే వాళ్ళు ఉన్నారు, చెడు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ మంచి మాట్లాడే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, కూతురు చనిపోయిన తర్వాత ఆయన కొంచెం మైండ్ అనేది మైండ్ లేదు ఏం లేదు, కానీ అప్సెట్ అయిన మాట వాస్తవం కాదని ఎవరంటారు. కన్న కూతురు 37 ఏళ్ళకి చనిపోయింది, దానివల్ల ఇబ్బంది పడుతున్నారు, అప్సెట్ అయిన మాట వాస్తవం. కానీ దాని నుంచి బయటకు వచ్చేసాం మనం. మీరు ఎందుకు రేపు రవితేజ నేను మాస్ జాతర అని ఒక సినిమా చేస్తున్నాం, మాస్ జాతర. మీరు ఆ సినిమా చూస్తే తెలిసిపోద్ది నేను ఎలా ఉన్నాను, ప్రస్తుతం ఎలా ఉన్నాను అనేది. తాత మనోడు ఇద్దరం అందులో నా సామిరంగా కొట్టేది, మనం సాయంకాలం మంది వేసుకుని కొట్టేసుకుంటాం ఇద్దరం, తాత మనవడు. ఎందుకంటే ఆయన పెంచింది వీడు. బ్రహ్మాండంగా రాయబడి బ్రహ్మాండంగా తీయబడుతుంది. రేపు థియేటర్లో మీరు అందరూ నవ్వి చచ్చిపోతారు, ఇంక గొడవలేదు. ఆ సినిమాలు వచ్చేస్తే ఇంకేముంటుంది అబ్బాయి, అసలు ఈయనకి ఇలాగే కావాలి మనం అంటారు. అదొకటి ఉంది డేంజర్. నన్ను అలాగే నేను అందులో నుంచి మారిపోయి నచ్చదు మీకు, అలా ఉండే అవకాశం లేదు. బట్ ఏది ఏమైనా మనం ఏంటో ఇవాళ మారిన ఈ మీడియా పరిస్థితులు ఏంటో తెలుసుకున్నాం. మనం తెలుసుకోవడం మంచిదేగా, దేవుడు అందుకే చేశాడేమో అలాగా. రియలైజేషన్ మీ జీవితంలో ఫస్ట్ టైం ఇదేనా? ఫస్ట్ టైం నిజమా లైఫ్ లో వచ్చి నేను మొత్తం డెసిషన్ తీసుకున్నాక, అసలు ఎవరిని నువ్వు అన్నగా జీవితంలో మీరే 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 మీరు బెడ్లో అయినా సరే మీరే. అది మనం లెట్ అస్ ట్రై ఫర్ ఇట్ అండ్ బీ హ్యాపీ. మన పని మనం చేసుకుంటే ఆ గౌరవం మామూలే. అందులో నేను చేసిన వర్క్కి నాకున్న గౌరవం ఇండస్ట్రీలో డెఫినెట్గా ఉంది, అందులో అనుమానమే లేదు. అందుకే కదా నా కోసం ఎలా రాస్తున్నారు క్యారెక్టర్లు. ఇప్పుడుగా విన్నావు నువ్వు ఒక కథ చెప్పారు, వెళ్ళారు, నాకు నన్ను బేస్ చేసుకునే క్యారెక్టర్లు రాస్తున్నారు. షష్టి పూర్తి అంటే నాకే షష్టి పూర్తి. అవును, మీ కళ్ళ ముందు పెళ్లి దగ్గర నుంచి షష్టి పూర్తి దాకా ఒక జర్నీ చేసిన ఒక నటుడు. ఇట్స్ నాట్ ఏ జోక్. శ్రీరస్తు శుభమస్తులు స్టార్ట్ చేసాం అప్పుడు మనం. బాపు గారు, కేవి మహాదేవన్ గారు, మహానుభావుల బాపు రమణలో అందరూ. ఇవాళ ఇళయరాజా గారు, నిన్న ఇళయరాజా గారు ఎంత ప్రేమించాడు, నీకు ఆ ఫోటోలు అవి ఇచ్చి ఉంటారు, తీసుకుని వెయ్యి. ఆయన అసలు ఆయన బర్త్డే నేను కేక్ పెడతాడే ఉండరా, ఆయన ఒరే అంటాడు. లేడీస్ టైలర్ దగ్గర నుంచి నన్ను ఆప్ చేసి ఆయన నాకు పెడుతున్నారు కేక్. మీకు ఆ ఫోటోలు అవన్నీ ఉన్నాయి, చూడొచ్చు మీరు. సో ప్రేమలకి ఏం ప్రాబ్లం లేదండి, కావాల్సినంత ప్రేమలు నాకు దొరుకుతున్నాయి. నేను అందుకే అన్నానే, నాకు ఫ్యాన్స్ లేరు, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్. సో మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్సే. ఏదన్నా ఒకటి ఇట్లా ఉన్నా అట్లా ఉన్నా సరదాగా కలుపుకుని పోతుండాలి తప్పితే దాన్ని ఏదో హైలైట్ చేసి తద్వారా వాడికి ఏదో ఇది వ్యూయర్షిప్ వాడి బద్దషిప్ ఏదో నేను మంచివాడిని కాదు అంటే వాడికి వచ్చే వ్యూయర్షిప్ ఏంటో నాకు అర్థం కాదు. మనం మంచివాళ్ళు అంటేనే కదా ఇంకా మంచి సినిమాలు చూసేది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.